చూసారుగా పెద్ద చేపే. దానికి కాసేపు అట్లా ఆడియాలన్నమాట. ఆడియటం వల్ల ఏమైందంటే దానికి కలుపు వచ్చింది. అప్పుడే మనం ఈజీగా దాన్ని మన పడవలోకి వేసుకోవచ్చు. తాళం ఎక్కడ పట్టిందో చూసారుగా, తలకాయకి పట్టింది. నోట్లో కనుక ఏలు పెట్టి అంటే మాత్రం అంతే సంగతిలో. దీన్ని ఇప్పుడు చాలా జాగ్రత్తగా మనం అయితే తీయాలి. దీని నోట్లో కనుక ఏలు పెట్టి అంటే మాత్రం అంతే సంగతిలో. పళ్ళు మామూలుగా ఉండవు. కింద ఒక 500 పళ్ళు, పైన ఒక 500 పళ్ళు ఉంటాయి. చెయ్యి కానీ ఏలు కానీ పెడితే మర్చిపోవడం ఇంకా. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మనం ఎప్పట్లాగానే కృష్ణానదిలోకి అయితే వచ్చాం అనమాట. చూద్దాం ఈరోజు మనం కట్టిన గాలాలలో మనకి ఏమైనా వాలెగ చేపలు ఏమైనా పడ్డాయేమో చూడాలి. ఎందుకంటే ఎక్కువగా కృష్ణానదిలో వాలెగ చేపలు, గురక చేపలు, జల్ల చేపలు, రాగండి చేపలు అంటే రవ్వ చేపలు అంటారనమాట. అయితే ఎక్కువగా మనం ఐరన్ బొట్లు అయితే పెడతా ఉంటాం. నీళ్లు కృష్ణానదిలో పులిచింతల ప్రాజెక్టు ముంపు ప్రాంతాలు కృష్ణానదిలో నీళ్లు తగ్గిపోవటంతో, ఎండాకాలం కదా, తగ్గిపోవడంతో బొట్లకైతే పడతలేదనమాట. అందుకనే గాలాలు అయితే కట్టాను. ఆ గాలాలకి చిన్న చిన్న చేప పిల్లలు అయితే కుట్టాను. ఆ చేప పిల్లల్లో తినటానికి జల్ల చేపలు, కొరమేండ్లు, పూమేండ్లు, పెద్ద పెద్ద వాలగ చేపలు అయితే పడతా ఉంటాయి అన్నమాట. చూద్దాం మనం కుట్టిన గాలాలకి మనకేమైనా వాలగ చేపలు పడ్డాయేమో చూద్దాం. ఒక్కొక్క గాలం చూసుకుంటూ వెళ్ళిపోదాం. చూస్తూనే ఉండండి. ఇదంతా కూడా మీరు చూస్తున్నారు కృష్ణానది. అది అక్కడ ఒక బాటిల్ ఉంది. ఆ బాటిల్ నుంచి గాలాలు అయితే వరుస నాకు దండలాగా కట్టాను అనమాట. ఒక్కొక్క గాలం మనం చూసుకుంటూ వెళ్ళిపోదాం. మన పడవ ఇది చాలా చిన్నదే. పడవకి ఇంజిన్ కూడా బిగించాను. మనం ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు అనమాట. చూస్తున్నారు ఇదంతా కూడా కృష్ణానది. ఇది పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం బోధనం విలేజ్కి సంబంధించిన కృష్ణానదిలో అయితే మనం ఉన్నాం అనమాట. చూద్దాం. ఈ బాటిల్ నుంచి మనకు ఒకటే గుర్తు, చేప పడలేదంటే మాత్రం ఇట్లా బాటిల్ పడుకొని ఉంటుంది. చేప పడిందంటే మాత్రం బాటిల్ నిల్చొని ఉంటుంది అనమాట. అక్కడక్కడ దూరం అంటే చెట్టుకు కట్టాలన్నమాట. ఇది గాలాలు కట్టి వదిలేయకూడదు. ఎందుకంటే ఇదంతా పులిచింతల ప్రాజెక్టు ముంపు ప్రాంతాలు కాబట్టి లోపలంతా కంప, చెత్త, చెదారం ఉంటుంది. చేప పడ్డా కానీ పొయ్యి ఆ గాలానికి కట్టుకొని గాలానికి కంపకు చుట్టుకొని చేప మనకు రాదు. తేడాగుంది. బాటిల్ ఏదో మునుగుతుంది. అంటే స్టడీకి నిల్చొని ఉందన్నమాట. స్టడీకి నిల్చొని ఉందంటే మాత్రం చేప పడే అవకాశం ఉంటుంది. చూద్దాం ఆ బాటిల్ ఇక్కడ చేప పడ్డదా లేదా అనేది. ఇక్కడ ఇటు గుట్టలేదు. నిన్న ఆ బాటిల్ కానీ అవతలకి కుట్టాను అనమాట. చేప పిల్లలు సరిపోలేదు. బాటిల్ చూడండి అట్లా నిల్చొని ఉందన్నమాట. అట్లా నిల్చోకూడదు. బాటిల్ స్టడీగా మామూలుగా పడుకొని ఉండాలి. కానీ ఆ బాటిల్ నిల్చొని ఉందంటే మాత్రం మధ్యలో అక్కడ చేప పడే ఉండొచ్చు. చూద్దాం. చాలా జాగ్రత్తగా చూడాలి. బాటిల్ మాత్రం అట్లా నిల్చొని ఉందంటే మాత్రం చేప ఖచ్చితంగా పడ్డట్టే. ఈ తాడులో ఎక్కడ పడిందో చూడాలి. చాలా జాగ్రత్తగా అయితే చూడాలి. ఎందుకంటే గాలానికి గనక ఒకవేళ చివరి కనుక గుచ్చుకుంటే మాత్రం తెంపుకొని పోయిద్ది.
కాకపోతే అది చిన్నవాళ్ళుగా పెద్దవాళ్ళుగా అని తెలియదు. సుమారుగా కేజీ నుంచి 10, 15, 20, 30 కేజీలు వాలగలు కూడా ఉన్నాయి ఈ కృష్ణానదిలో. అయ్యో ఇక్కడైతే కాదు, చిన్నగా చూద్దాం. కానీ గాలం అయితే టైట్గానే లాగుతుంది, టైట్గానే పుట్టుకుంది గాలం. తాడు టైట్గా లాగుతుంది. తాడైతే కట్టాను అనమాట, లూజ్ ఇవ్వాలి దానికి. తాడైతే మామూలు టైట్ లాగట్లేదు. ఆటో పడింది. ఇక్కడే ఉంది చేప. చూసారుగా, పెద్ద చేపే. దీన్ని కనుక జాగ్రత్త దిగిపోతే మాత్రం వెళ్ళిపోయేది కూడా. దాన్ని కాసేపు అట్లా ఆడియాలన్నమాట. ఆడటం వల్ల ఏమైందంటే దానికి అలుపు వచ్చింది. అప్పుడే మనం ఈజీగా దాన్ని మన పడవలోకి వేసుకోవచ్చు. దానికి అలుపు వచ్చేటట్టుగా ఆడించాలి. మనం ఆడావిడి చేసామంటే మాత్రం ఒక గుద్దిందంటే మాత్రం గాలం తాడు గీడు మొత్తం తెంపుకొని వెళ్ళిపోద్ది. చూసారుగా, గాలం ఎక్కడ పట్టిందో చూసారుగా, తలకాయకి పట్టింది. నోట్లో కనుక ఏలు పెట్టిమంటే మాత్రం అంతే సంగతిలో. దీన్ని ఇప్పుడు చాలా జాగ్రత్తగా మనం అయితే తీయాలి. ఏదైతే దీన్ని మన పడవలకైతే లాగగలిగాము. చూడండి ఎలా గుచ్చుకుందో. దీన్ని నోట్లో కనుక ఏలు పెట్టిమంటే మాత్రం అంతే సంగతిలో. పళ్ళు మామూలుగా ఉండవు. కింద ఒక 500 పళ్ళు, పైన ఒక 500 పళ్ళు ఉంటాయి. చెయ్యి కానీ ఏలు కానీ పెడితే మర్చిపోవడం ఇంకా. ఎక్కపోయింది ఇంకా అసలు గాలం ఇటు పోవద్దు కదనమాట. అది సామాన్యంగా కట్టర్ ఒకటి ఉంటుంది పడవలో. కట్టర్ ఉంటుంది ఎప్పుడు, ఎందుకంటే అడ్డ ఒకటి ఉంటుంది అనమాట. ఎందుకంటే ఎలాంటి గాలాలు ఎప్పుడైనా రానప్పుడు అవసరమైతే దీన్ని ఇలా కట్ చేసి అప్పుడు గాలాన్ని తీయచ్చు.
రాట్లా అంత గట్టిగా పట్టుకోబట్టే దాన్ని కాలం అది ఉందన్నమాట, లేకపోతే తప్పించుకొని పోయేదే. వచ్చింది చూసారా, ఈ గాలం అటు పట్టుకుందో, మామూలుగా పట్టుకోలేదు, పట్టుకుందంటే వదలదు. తాడు కూడా అసలు మెలకలు మెలకలు తిరిగిపోయింది, గాలం కూడా. తాడైతే తెద్దాం. చూసారుగా, సుమారుగా 3 కేజీలు 4 కేజీలు ఉంటుంది. 3 నుంచి 4 కేజీలు ఉండే అవకాశం ఉంటుంది. కృష్ణానదిలో ఇలాంటి వాలగ చేపలు కుప్పలుగానే ఉండే. వీడియోలో చూడడానికి మీకు చిన్నగా కనిపించవచ్చు, మినిమం ఇది 4 ఉండొచ్చు. కృష్ణానదిలో చేపలు పడుతున్నప్పుడు నాకు పడిన చేపల గురించి అయితే మీతో పంచుకుంటున్నాను. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది పల్నాడు జిల్లా పులిచింతల ప్రాజెక్టు ముంపు ప్రాంతాలు అన్నమాట. బెల్లంకొండ మండలానికి సంబంధించింది పులిచింతల ప్రాజెక్టు ముంపు ప్రాంతాలు. ఓకే, ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే నా ఛానల్ నందు చాలానే ఉన్నాయి. చూద్దాం రేపటి నుంచి మళ్ళీ ఇంకా మన గాలాల్లో ఎలాంటి చేపలు అయితే పడ్డాయో చూడాలి. మరొక కొత్త వీడియోతో మరలా మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.